నమస్కారం. నా పేరు అఖిల్ ఎర్ర. నేను మాది దోమచంద గ్రామం, ఎర్రగట్ల మండలం, నిజామాబాద్ డిస్ట్రిక్ట్. ఇటీవల రిలీజ్ అయిన గ్రూప్ 2 ఫలితాలలో నాకు 6థ్ ర్యాంక్ రావడం జరిగింది ఓపెన్ కేటగిరీలో. ఆహ్, నేను నాదొచ్చేసి ఇంజినీరింగ్ బ్యాక్‌గ్రౌండ్ అండి. నేను వాసవి కాలేజ్ ఆఫ్ ఇంజినీరింగ్‌లో గ్రాడ్యుయేట్ అయ్యి తర్వాత సాఫ్ట్‌వేర్‌లో కొంతకాలం పనిచేశాను. ఆ తర్వాత నేను పబ్లిక్ సర్వీసెస్ ఎగ్జామ్స్ రాయడం జరిగింది. నేను ఇనీషియల్లీ నేను యూపీఎస్సీ రాశాను. ఆహ్, తర్వాత మన టీజీపీఎస్సీ నోటిఫికేషన్స్ పడ్డప్పుడు గ్రూప్ 1, గ్రూప్ 2, గ్రూప్ 3, గ్రూప్ 4వి అవి అప్లై చేసి అవిటికి ఎగ్జామ్స్ రాయడం జరిగింది. ఆహ్, ఆ తర్వాత మొన్న ఫలితాలలో అలాగే గ్రూప్ 3లో వచ్చేసి 31st ర్యాంక్ వచ్చింది. గ్రూప్ 4లో వచ్చేసి 14థ్ ర్యాంక్ వచ్చింది. ప్రస్తుతం నేను గ్రూప్ 4లో వచ్చిన జూనియర్ అసిస్టెంట్‌గా వర్క్ చేస్తున్నాను. రిజిస్ట్రేషన్ అండ్ స్టాంప్స్ డిపార్ట్మెంట్‌లో. డిస్ట్రిక్ట్ రిజిస్ట్రార్ ఆఫీస్ హైదరాబాద్‌లో. ఆహ్, నేను 5 ఇయర్స్‌గా ప్రిపేర్ అవుతున్నాను. ఇనిషియల్లీ ఒక 3 ఇయర్స్ వచ్చేసి యూపీఎస్సీకి ప్రిపేర్ అయ్యాను. 3 అటెంప్ట్స్ ఇచ్చాను. 3 మెయిన్స్ రాశాను యూపీఎస్సీ మెయిన్స్. ఆహ్, ఆ తర్వాత గ్రూప్స్‌కి ప్రిపేర్ అవ్వడం జరిగింది. గ్రూప్ 1, గ్రూప్ 2, గ్రూప్ 3, గ్రూప్ 4 లైన్‌గా రాయడం జరిగింది. ఇప్పుడు ఉద్యోగం చేస్తూనే ప్రిపేర్ అయ్యారా ఇంటి దగ్గర? లేకపోతే సెలవేమన్నా పెట్టారా? ఇనీషియల్ ఫేజెస్‌లో నేను కొంచెం వర్క్ చేసి ట్రై చేశాను ప్రిపేర్ అవ్వడానికి యూపీఎస్సీకి. అట్లా కొంచెం డిఫికల్ట్‌గా అనిపియడంతో తర్వాత జాబ్ మానేసి ప్రిపేర్ చేయడం జరిగింది. మీరు గ్రూప్స్‌కి ప్రిపేర్ అవ్వడానికి మీకు ఇన్‌స్పిరేషన్ ఎవరు? ఆహ్, ఇన్‌స్పిరేషన్ అంటూ స్పెసిఫిక్‌గా వన్ పర్సన్‌కి పాయింట్ ఔట్ చేయలేను. కానీ నా జర్నీలో నేను ఆహ్, ఇంజినీరింగ్ చదువుకున్న టైమ్స్‌లో నేను ఎన్‌జీఓస్‌కి వర్క్ చేయడం జరిగింది. ఎన్ఎస్ఎస్‌కి వర్క్ చేయడం జరిగింది. క్లోత్ డిస్ట్రిబ్యూషన్స్ డ్రైవ్స్ చేయడము, ట్రీ ప్లాంటేషన్ డ్రైవ్ హరితహారం చేయడము, మళ్ళా వచ్చేసి పిల్లలకి ఆర్ఫనేజెస్‌కెళ్ళి ఆ పిల్లలకి 9థ్, 10థ్ క్లాస్ పిల్లలకి కెరియర్ గైడెన్స్ ఇవ్వడం గానీ, ఆహ్, ఇట్లాంటి టీచ్ ఫర్ ఆహ్, టీచ్ ఫర్ ప్రోగ్రామ్స్ అంటే పిల్లలకి ఏదైనా వీకెండ్స్ ఎళ్లి వేరేవి నేర్పించడము, ఆర్ట్స్ అటు సైడ్ ఇలాంటి ప్రోగ్రామ్స్ చేయడం జరిగింది. సో, ఆ ప్రాసెస్‌లో నాకు కొంచెం ఎందుకో పబ్లిక్ సర్వీస్ సైడ్ పబ్లిక్‌కి సేవ చేయాలా అనే ఇంట్రెస్ట్ కొంచెం పెరిగింది. ఆ తర్వాత నుండి నేను పబ్లిక్ సర్వీస్ ఎగ్జామ్స్ ఎందుకు పర్సూ చేయొద్దు, మనకొక కెరియర్ ఇటు సైడ్ గూడా ఉంది గదా! జనాలకు సేవ చేయొచ్చు కదా! ఈ పాత్‌లో అని జెప్పేసి అప్పటి నుండి ఎగ్జామ్స్‌కి కొద్దిగా ప్రిపేర్ అవ్వడం జరిగింది. మీ పేరెంట్స్ సహకారం, మీ ఫ్యామిలీ సహకారం ఎలా ఉంది? ఈ ఈ జర్నీలో మోస్ట్ ఆహ్, ఇంపార్టెంట్ రోల్ ప్లే చేశారు మా పేరెంట్స్. మా మదర్ గాని, ఫాదర్ గాని కాన్స్టెంట్‌గా సపోర్టివ్‌గానే ఉన్నారు. ఇంత కాలం అయినప్పటికి గూడా తోటి వాళ్ళు చాలా కెరియర్‌లో ముందుకెళ్ళిపోతున్నప్పుడు మాస్టర్స్ జేయడం గాని, జాబ్ జేయడం గాని, బయట కంట్రీస్‌కెళ్ళిపోవడం జేసినప్పటికి గూడా డిస్పైట్ నేను ఇన్ని ఫెయిల్యూర్స్ ఫేస్ జేసినప్పుడు గూడా మా మదర్ కాన్స్టెంట్‌గా సపోర్టివ్‌గా ఉండడం, మా ఫాదర్ కాన్స్టెంట్‌గా సపోర్ట్‌గా ఉండడం నాకు చాలా పెద్ద రోల్ ప్లే చేసింది జర్నీలో. అలాగే మా మా పెద్ద మామయ్య గాని, చిన్న మామయ్య గాని, మా బాబాయ్ గాని వీళ్ళు ఎంతమంది నెగెటివ్ క్రిటిసిజం చేసినప్పటికి గూడా, ఎంతమంది నెగెటివ్‌గా ఫీడ్‌బ్యాక్ మాట్లాడినప్పుడు గూడా, అది వాళ్ళు నన్ను ఎప్పటికి ప్రోత్సహిస్తూనే ఉన్నాడు. ఎగ్జామ్స్ రాయి అని జెప్పేసి ఎప్పుడూ నన్ను ఆహ్, డిప్రెస్డ్‌గా ఫీల్ అవ్వనివ్వలేదు. సపోర్టివ్‌గానే ఉన్నారు. మీ లక్ష్యం ఏంటి? ఆహ్, నేను సివిల్స్ క్లియర్ చేద్దాం అనుకుంటున్నాను. పైగా నేను 3 టైమ్స్ ఫెయిల్ అయ్యాక ఆహ్, ఐ వాంట్ టు గివ్ మై బెస్ట్ ఎఫర్ట్స్ టు క్లియర్ ద ఎగ్జామ్ విచ్ హాస్ ఫెయిల్డ్ మీ 3 టైమ్స్ అండి. యువతకు మీరిచ్చే సందేశం? ఆహ్, యువతకి బ్రాడర్ సజెషన్ అంటే మీకు నచ్చింది మీరు పర్సూ చేయడానికి ట్రై చేయండి. ఫెయిల్యూర్స్ అనేవి ఒకవేళ మీరు కొత్త పాత్‌లో ఎళ్తే మీకు ఫెయిల్యూర్స్ అనేవి వస్తూనే ఉంటాయి. ఆ ఫెయిల్యూర్స్ వచ్చినప్పుడు మనం వెనకడుగేసి, ఆ క్రిటిసిజమ్స్ వచ్చినప్పుడు మనం వెనకడుగేస్తే సక్సెస్ అవ్వలేము. వీలైనంత వరకు ఆ క్రిటిసిజమ్స్‌ని ఫేస్ చేసి ముందుకెళ్తే మనకి సక్సెస్ అనేది వస్తుంది. కానీ స్పెసిఫిక్‌గా పబ్లిక్ సర్వీస్ సైడ్ యువతకి నేనేం చెప్పదలుచుకున్నానంటే మోస్ట్ ఇంపార్టెంట్ ఈ ఎగ్జామ్స్ ప్రాసెస్‌లో కన్సిస్టెన్సీ అండి. కన్సిస్టెంట్‌గా ఎఫర్ట్స్ పెడుతూనే ఉండాలి. డైలీ ఎఫర్ట్స్ గాని, మంత్లీ ఎఫర్ట్స్ గాని, ఒక ఎగ్జామ్‌కి కావాల్సిన ఎఫర్ట్స్. అలాగే ఫెయిల్యూర్స్ అనేవి వస్తాయండి ఈ జర్నీలో. ఆ ఫెయిల్యూర్స్‌ని మనము
ఎంత లెర్నింగ్ కర్వ్స్గా తీసుకుంటే అంత బాగుపడుతుంది. ఎవ్రీ ఫెయిల్యూర్ని వీ హ్యావ్ టు ట్రీట్ ఇట్ యాజ్ అ లెర్నింగ్ కర్వ్. సంథింగ్ ఆర్ ద అదర్ మనం దాన్ని నేర్చుకోవడానికి ఉంటుంది. అది నేర్చుకొని ముందుకెళ్తే మనకి చాలా ఉపయోగపడుతుందండి. లాస్ట్లీ ఈ పబ్లిక్ సర్వీస్ సైడ్ ఎవరైనా ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు చాలామంది ఉంటారు. ఈ సైడ్ ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు, చాలా ఇన్ఫర్మేషన్ తెలుసుకుందాం అనుకున్న వాళ్ళు, లేదా కొంచెం ఫెయిల్యూర్స్ ఫేస్ చేస్తున్న వాళ్ళు, మన మండలంలోనే కావచ్చు, మన డిస్టిక్లోనే కావచ్చు, లేదా ఇంకా వేరే దగ్గరైనా కావచ్చు, ఏదైనా గైడెన్స్, ఎప్పటికైనా గైడెన్స్ కానీ సపోర్ట్ కానీ ఉంటే నన్ను రీచ్ అవుట్ అవ్వచ్చు. ఎందుకంటే నేను కూడా అదే పొజిషన్ నుండి వచ్చినా కాబట్టి నేను ఆ పెయిన్ కానీ ఆ జర్నీ కానీ అర్థం చేసుకోగలుగుతాను. నాకు అంత తెలియకపోయి ఉండొచ్చు, బట్ ఏదైతే నాకు తెలుసు, నా ఎక్స్పీరియన్స్, నా లెర్నింగ్స్ ఉన్నాయో అవి నేను ఎప్పటికైనా షేర్ చేసుకోవడానికి రెడీ ఎవరితోనైనా. థ్యాంక్ యూ అండి. K6 మీడియా ఇంకా NCN మీడియా నాకు ఈ జర్నీ షేర్ చేసుకోవడానికి ఆపర్చునిటీ ఇచ్చినందుకు చాలా ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. నా పేరు వెంకటరమణారెడ్డి. ఎర్ర అఖిల్ మా బావ. ఇది మేము చాలా హ్యాపీగా ఉన్నాం. గ్రూప్ టూలో టాప్ 6th ర్యాంక్ రావడం అంటే చాలా కష్టం, బట్ 6th ర్యాంక్ వచ్చింది. ఇప్పుడే కాదు, మేము చిన్నప్పటి నుంచి చూస్తున్నాం. మా బావ చాలా కష్టపడుతున్నాడు. అండ్ కరోనా టైంలో కూడా మేము బావతోనే చదువుకునే వాళ్ళం. అతను చదువుకుంటూ మాకు కూడా నేర్పించాడు చాలా. అండ్ ఇప్పుడు ఇంత ర్యాంక్ రావడానికి చాలా సంతోషంగా ఉంది. మా ఫ్యామిలీలో ఫస్ట్ గవర్నమెంట్ జాబ్ ఇది. అండ్ మేము కూడా దీన్ని ఒక గోల్లా తీసుకుంటున్నాం. అంటే ఒకటి నేర్చుకున్నాను మా బావ దగ్గర నుంచి. ఎప్పుడైనా మనం ఏదైనా గోల్ ఇష్టపడి దానికి అనుకుంటే మాత్రం ఎన్ని ఫెయిల్యూర్స్ వచ్చినా, ఎంతమంది ఏమన్నా పట్టించుకోకుండా వీ షుడ్ ప్రిపేర్ ఫర్ అవర్ గోల్. అండ్ అది వచ్చే వరకు మనం అస్సలు ఆగొద్దు. థ్యాంక్ యూ. నా పేరు రవి. ఎర్ర అఖిల్ మా అల్లుడు. గ్రూప్ 2లో ఇటీవల రిలీజ్ అయిన గ్రూప్ 2 TGPS గ్రూప్ 2 ఎగ్జామ్లో రిజల్ట్స్లో టాప్ 6 ర్యాంక్ రావడం జరిగింది. చాలా సంతోషంగా ఉంది. ఎందుకంటే ఆయనను ప్రతి ఎగ్జామ్కి నేనే తీసుకువెళ్ళడం జరిగింది. కరోనా టైంలో కూడా, సివిల్స్ ఎగ్జామ్స్ అప్పుడు కూడా, కరోనా టైంలో కూడా అలాంటి ఇబ్బందులు కూడా ఎగ్జామ్ రాయడం జరిగింది. చాలా పట్టుదలతో ప్రతి ఒక 2 గంటల ముందు ఎగ్జామ్ హాల్కి వెళ్ళేవాళ్ళం. అక్కడ ప్రిపేర్ అయ్యేవాడు. చాలా కష్టపడి ఇలాంటి ర్యాంక్ సాధించడం చాలా ఆనందంగా ఉంది. గ్రూప్ 1లో మంచి మార్కులు వచ్చినాయి. గ్రూప్ 2లో, గ్రూప్ 3లో, గ్రూప్ 4లో మంచి ర్యాంక్ సాధించినందుకు మా ఊర్లో చాలా గర్వంగా ఉంది. మా కుటుంబానికి, మా విలేజ్లో అందరికీ మంచి గర్వంగా ఉంది. చాలా సంతోషంగా ఉంది. ఎందుకంటే ఒక మాట చెప్పేవాడిని నేను, ఎగ్జామ్ కాల్ పోయి వెళ్ళంగానే మామయ్య భయం పడుతుంది అనేవాడు. అనగానే అయితే ఆత్మకూరులో ఏమో భూషణరావుపేట వెళ్ళిపో అని చెప్పేవాడిని. ఇది చాలా, ఎందుకంటే ప్రతి ఎగ్జామ్కి ఇంతే, చాలా అవును సంతోషంగా వెళ్ళిపోయేవాడు లోపలికి. ఇలా నేను ప్రతి ఎగ్జామ్కి నేను దగ్గర నుండి రాపించిన, ఈ వచ్చిందానికి, ఇలాంటి ర్యాంక్ వచ్చిందానికి చాలా సంతోషంగా ఉంది. ఇంకా సివిల్స్లో కూడా మంచి ర్యాంక్ సాధించి ఒక మంచి ఊరికే కాదు, ఈ నిజామాబాద్ డిస్టిక్కి, మన స్టేట్కి మంచి పేరు తెస్తాడని ఆశిస్తున్నాను. నా పేరు పెద్దగాపు శ్రీనివాసరెడ్డి, దోమచెంద, తాళరాంపూర్ సొసైటీ చైర్మన్. ఈ మా ఎర్ర అఖిల్ మా మేనల్లుడు, మా సిస్టర్ కొడుకు. అయితే ఈ కరోనా టైం నుంచి ఫస్ట్ సాఫ్ట్వేర్ బీటెక్లో మెయిన్స్లో సాఫ్ట్వేర్ జాబ్ వచ్చింది. వచ్చినాక కొన్ని రోజులు కొంతకాలం పనిచేసినాక ఆయనకి ఏమనిపించిందేమో సివిల్స్ రాస్తా అని ముందుకు వచ్చిండు. సివిల్స్ రాస్తే మాకు ఏంటంటే ఓపెన్ కేటగిరీలో సివిల్స్ రాస్తే మనకు కొద్దిగా కష్టమే అని మేము అనుకున్నాము, ఆయనతో అనలేదు. కానీ ఆయన ధైర్యంగా కరోనా టైంలో కష్టపడి 10 నుంచి 12 గంటలు కష్టపడి చదివిండు. 2-3 సార్లు మెయిన్స్ రానందుకు సుగా ఏం ఫీల్ కాలే. ఒకసారి కాకపోతే ఇంకోసారి వస్తే ధైర్యంగా మేము ముందుకోవాలని చెప్పినాము. అదే ధైర్యంగా ఆయన ముందుకు పోయిండు. ఇటీవల పడ్డ TGPSCలో గ్రూప్ 2, గ్రూప్ 3, గ్రూప్ 2 రాసిండు, గ్రూప్ 3 రాసిండు, గ్రూప్ 4 రాసిండు. గ్రూప్ 4లో 14 వచ్చింది, గ్రూప్ 2లో 31 వచ్చింది, గ్రూప్ 2లో టాప్ 6 వచ్చింది. చాలా సంతోషపడ్డాం. ఎందుకంటే మా చిన్న పల్లెటూరు, మా ఊరు ఇప్పుడు గవర్నమెంట్ ఉద్యోగం అంత ఎవరు లేరు. ఇంత ధైర్యంగా వేసి ఓపెన్ కేటగిరీలో టాప్ 6 రావడం చాలా సంతోషం అనిపించింది. మా మండల్కి కాదు, జిల్లాసుగా గర్వకారణం. ఎందుకంటే టాప్ 6 ఓపెన్ కేటగిరీలో రావడం చాలా సంతోషమైన విషయము. మేము దీనికి చాలా గర్వపడుతున్నాము. చాలా ఉంది. నమస్కారం అండి, నేను అఖిల్ వాళ్ళ అమ్మని. నా పేరు విజయలక్ష్మి. ఈరోజు గ్రూప్ 2లో
మా బాబుకి ఇట్లా స్టేట్ 6th ర్యాంక్ రావడం ఓపెన్ కేటగిరీలో చాలా మేము సంతోషపడుతున్నాము. దీని విశేషంగానే ఊరికి వచ్చి మా వాళ్ళందరితో సెలబ్రేషన్ చేసుకోవడానికి వచ్చినాము. గ్రూప్ 4లో గ్రూప్ 3లో కూడా మంచి ర్యాంక్ వచ్చింది వాడికి. వాడు చదువుతూ యూపీఎస్ రాసి ఇంకా యూపీఎస్లో 3 సార్లు మెయిన్స్ రాసి ప్రిలిమ్స్ రాసి మెయిన్స్ రాసిండు. ఆ లోపు ఈ గ్రూప్ 1 గ్రూప్ 2 గ్రూప్ 3 ఎగ్జామ్స్కి ఇవి వచ్చే డేట్స్ వచ్చేసరికి ఇంక రాద్దామని దీని మీద పైన పెట్టి ఈ 3 సంవత్సరాలు చేసిన దానికి మంచి ఫలితం వచ్చింది. మా బాబు చాలా కష్టపడి చదువుకున్నాడు. మేము అలానే ప్రోత్సహించినాము. ఇంకా వాడికి ఎప్పటికీ అలాగే ఇంకా వాడు ముందర ఏవైతే అనుకుంటుండో అవి సాధించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ మాలాంటి ఇంకా మా బాబులాగా చదివే పిల్లలకి తల్లిదండ్రులు మంచి ప్రోత్సహించి ఇలాంటి పిల్లలు ఎంతోమంది ఇలా పబ్లిక్ సర్వీస్ చేయాలని మేము ఆశపడుతూ కోరుతున్నాం. ఓకే. నేను నా పేరు రాజేందర్. నేను సాఫ్ట్వేర్ జాబ్ చేస్తాను. మా అబ్బాయి అఖిల్ దీంట్లో ఇంజనీరింగ్ వాసవిలో చదివాడు. వాసవిలో చదువుతున్న టైంలోనే వాడికి ఎన్జిఓస్ చాలా ఇంట్రెస్ట్గా ఉండేది. ఎన్జిఓస్ బాగా చేసేవాడు. అనాథ పిల్లలకు ఫ్రీగా వెళ్ళి చదువులు చెప్పడము, వాళ్ళకు చేతనైన సహాయం చేయడము, డొనేషన్స్ కలెక్ట్ చేసుకొచ్చి కాలేజ్ ఫంక్షన్ ఈవెంట్స్లో డొనేషన్స్ కలెక్ట్ చేసుకొచ్చి వాళ్ళకు డిస్ట్రిబ్యూట్ చేయడం వెళ్ళి అలా మంచి మంచి ఎన్జిఓస్తో టైఅప్ అయ్యి బట్టలు గ్యాదర్ చేసి డిస్ట్రిబ్యూట్ చేయడం చేసేవాడు. అలా చేస్తున్న టైంలో జనరల్గా అప్పుడు ట్రెండ్ ఎలా ఉండేది అంటే ఇంజనీరింగ్ అయిపోయి మాస్టర్స్కి యూఎస్కి వెళ్ళిపోవాలి, అబ్రాడ్కి వెళ్ళిపోయి మాస్టర్స్ చేయాలనే ట్రెండ్ ఉండేది. మేము అలానే అనుకున్నాము. ఇప్పుడు అయిపోగానే నెక్స్ట్ మాస్టర్స్కి వెళ్ళిపోతాడని చెప్పేసి క్లాసెస్ జాయిన్ అవ్వమంటే వాడు జాయిన్ అవుతావు అంటే వాడు ఇంట్రెస్టెడ్ జాయిన్ అవుతాను అన్నాడు. జాయిన్ అయ్యి ఎప్పుడైతే ఎగ్జామ్ అన్నాడో అప్పుడు వాడు చెప్పాడు నాకు, లేదు నేను అబ్రాడ్ వెళ్ళదలుచుకోలేదు, నేను ఇండియాలోనే ఉండి జాబ్ చేస్తాను అనేసి వాడు డిసైడ్ అయ్యాడు. అప్పుడు యాజ్ ఎ పేరెంట్ మేము ఎంకరేజ్ చేసాం, అంటే నీ ఇష్టం, నీకు ఏం చేద్దాం అనుకుంటున్నావు నువ్వు అది చెయ్యు, మా సైడ్ నుంచి ఏ సాయం కావాలన్నా మేము చేస్తామని చెప్పాం. అలా ఇంకా క్యాంపస్లో డెలైట్లో జాబ్ వచ్చింది. డెలైట్లో జాయిన్ అయిపోయాడు. కొంతకాలం చేసిన తర్వాత వాడే ఈ సైడ్ దిస్ ఈస్ లైక్ ఏ రిపీటెడ్ జాబ్ లాగా ఉంది, ఐ వాంటెడ్ టు డూ సమ్ కొంచెం ఇంకా ఛాలెంజింగ్ ఉండే జాబ్ లాంటిది చూస్తాను నేను, దానికి సివిల్స్ ప్రిపేర్ అవుదాం అనుకుంటున్నాను, యూపీఎస్సీ ప్రిపేర్ అవుదాం అనుకుంటున్నాను అన్నట్టు చెప్పాడు మాకు ఒకసారి వచ్చి. అప్పుడు మాకు కొంచెం అంటే వివర్ థింకింగ్ ప్రైస్, అంటే అవసరమా ఈ ఓపెన్ కేటగిరీలో ఉండి చేస్తే అవుతుందా, వాడి నాలెడ్జ్ ఏంటి చూస్తూ వస్తున్నాం, స్కూల్లో నుంచి చూస్తున్నాం వాడి నాలెడ్జ్ ఏంటి, వాడి పట్టుదల ఏంటి. బట్ స్టిల్ ఇంకా భయం ఉండేది లోపల, అవుతుందా ఏంటి, ఎందుకంటే అది లాంగ్ పాత్, చాలా పెద్ద పాత్ అది, అంత జర్నీ చేయగలుగుతాడా వీడు అన్న కొంచెం లోపల ఉండే. బట్ స్టిల్ వి సైడ్ ఓకే, నీకు ఇంట్రెస్ట్, నీకు కాన్ఫిడెంట్గా ఉన్నావు అంటే చెయ్యు, నీకు ఏ సాయం కావాలన్నా మేము చేస్తాము, మాకు మేమేమి ఇప్పుడేమి నువ్వు జాబ్ చేయాలి అని ఎప్పుడూ అనుకోవట్లేదు, బట్ వీ విల్ ఎంకరేజ్ యూ అని చెప్పాము. అలా జాబ్ గివప్ చేసి ప్రిపేర్ అవ్వడం స్టార్ట్ చేశాడు. ఒక ఏదైతే వాడికి ఏది స్ట్రైక్ అయిందంటే వాడు ప్రిపేర్ అయ్యింది ప్రాబబ్లీ 4 to 5 monthsలో యూపీఎస్సీ ప్రిలిమ్స్ క్లియర్ చేశాడు ఫస్ట్ అటెంప్ట్లో. యూజువల్గా ప్రిలిమ్స్ క్లియర్ అవ్వాలి అంటే మాకు తెలిసిన మా ఎక్స్పీరియన్స్ ప్రకారము కొంతమంది సంవత్సరాలు కూడా చదువుతారు ప్రిలిమ్స్ క్లియర్ అవ్వడానికి కూడా. బట్ వాడికి అది రాగానే మేము వి ఫెల్ట్ ఓకే, డెఫినెట్గా వీడికి సాధించగలుగుతాడు అన్న కాన్ఫిడెన్స్ వచ్చింది మాకు అప్పుడు. తర్వాత 2-3 అటెంప్ట్స్ చేశాడు. యూపీఎస్సీ ప్రిలిమ్స్కి అయిపోయింది, మెయిన్స్కి వెళ్ళిపోయాడు. మెయిన్స్లో కూడా ఆల్మోస్ట్ బార్డర్ దాకా వచ్చింది మార్క్స్, బట్ అవ్వలేదు, కంప్లీట్ కాలేదు. బట్ ఈ నెవర్ గివ్ అప్. లైక్ అట్ ద సేమ్ టైం మన ఇక్కడ గ్రూప్స్ స్టార్ట్ అయ్యాయి, స్టేట్ లెవెల్ గ్రూప్స్ ఎగ్జామ్స్ పెడుతున్నామని చెప్పి పెట్టారు అప్పుడు. సో అప్పటి నుంచి మళ్ళీ ఓకే, అది ఉన్న అటెంప్ట్స్ ప్రాపర్గా ఎఫెక్టివ్గా వాడుకోవాలని చెప్పేసి మిగతా అటెంప్ట్స్ తర్వాత వాడుకుందాం అనేసి గ్రూప్స్ ప్రిపేర్ అవ్వడం స్టార్ట్ చేశాడు. ఇంకా గ్రూప్స్ ప్రిపేర్ అవుతుంటే అది ఇది డిఫరెంట్ సబ్జెక్ట్ ఆల్టుగెదర్. అగైన్ మళ్ళీ స్టేట్ లెవెల్లో చదవాలి, స్టేట్ థింగ్స్ చదువుకోవాలి.
సో అలా ప్రిపేర్ అవుతూ ఎగ్జామ్స్ ఎప్పుడైతే వస్తున్నాయో ఇంకా ప్రిపేర్ అయ్యాడు. బ్యాక్ ప్రాబ్లం ఏమైంది అంటే ఎగ్జామ్స్ పోస్ట్‌పోన్ అవ్వడము, క్యాన్సిల్ అవ్వడము, పోస్ట్‌పోన్ అవ్వడం, క్యాన్సిల్ అవ్వడం వల్ల ఆల్మోస్ట్ 2.5 ఇయర్స్ అలా బ్యాక్ అండ్ ఫోర్త్ అయింది. ఎప్పుడు ఎంత జరిగినా గానీ ఎప్పుడు బ్యాక్ స్టెప్ వేయలేదు. నాకు ఎప్పుడు ఆ ఒక్కరోజు భయపడ్డా గానీ మళ్ళీ వెనకాలుండి మేము చెప్పడము, వీళ్ళు మా బామ్మర్దులొచ్చేసి చెప్పడం, "లేదు నువ్వు దాని మీదనే ఫోకస్ ఏది చేస్తావో చేసుకో నువ్వు. మేము నీకేది కావాలన్నా మేము వెనకాల ఉంటాం నీకెందుకని" చెప్పి ఎంకరేజ్ చేసేవాళ్ళు. మా ఇంట్లో ఎన్విరాన్మెంట్ కూడా ఎలా ఉండేదంటే అందరు చదువుకునే పిల్లలు ఉండేవాళ్ళు. ఆ టైంలో అందరు పిల్లలు మా ఊర్లో నుంచి వచ్చిన పిల్లలు చాలా మంది అక్కడ ఉండి చదువుకునేవాళ్ళు. అదే ఎంకరేజ్మెంట్ లాగా అలా కంటిన్యూ చేశాడు. ఆహ్, ఎన్ని కష్టాలు వచ్చినా గానీ ఎక్కడ వెనకాలకి వెళ్ళలేడు. వెనకాలకి వెళ్ళకుండా ముందుకెళ్తూనే చేశాడు. ఇంకా ఈ మధ్య జరిగిన ఎగ్జామ్స్‌లలో అన్ని గ్రూప్ 2, 3, 4 అన్నిట్లలో మంచి ర్యాంక్స్ వచ్చాయి. చాలా చాలా సంతోషంగా ఉంది. ఎందుకంటే ఇది వాడి లాంగ్ జర్నీలో ఒక స్మాల్ స్టెప్ అనుకుంటాము. ఇంకా వాడు సాధించాల్సింది చాలా ఉంది. బట్ ఒకటి చెప్పదలుచుకుంది ఏంటి అంటే ఈ ఎవరైతే యాస్పిరెంట్స్ ఉంటారో, ఎవరైతే చేద్దాం అనుకుంటారో అలాంటి వాళ్ళకు అఖిల్ ఎప్పుడూ హెల్ప్ చేయడానికి ముందుంటాడు. వాడు చాలా సార్లు ఓపెన్‌గా అనేవాడు నాతోటి. ఎవరైనా నీడ్ ఉన్న వాళ్ళకి చెప్తే బావుంటది. మనకు తెలుసు కొంత తెలిసింది బయటకు చెప్తే వాళ్ళు కూడా బెనిఫిట్ అవుతారు గదా! అని చెప్పేవాడు. సో ఇప్పటికైనా సరే ఇప్పుడు మన డిస్ట్రిక్ట్‌లో నిజామాబాద్‌లో గానీ, మన మండల్ ఎర్గట్లలో గానీ, స్టేట్ లెవెల్‌లో ఎవరైనా ఇంట్రెస్ట్ ఉండి నాకు గైడెన్స్ ఇవ్వు, కెరియర్ గైడెన్స్ ఎలా చేయాలి అనుకుంటే అఖిల్ ఎప్పుడూ హెల్ప్ చేస్తాడు. ఆహ్, అది హి వాంటెడ్ టు మోటివేట్ చేయాలని చెప్పేసి ఎప్పుడు ఉంటుంది మాకు థాట్. సో చాలా సంతోషంగా ఉంది ఇప్పుడైతే ర్యాంక్ వచ్చినందుకు. ఆ సంతోషంగానే ఇక్కడికి ఊరికొచ్చాము సెలబ్రేట్ చేసుకుందామని చెప్పేసి. అందరికీ ఎందుకంటే ఊరోళ్ళందరూ వెనకాల ఉండి ఎంకరేజ్ చేసేవాళ్ళు. "నువ్వు చదువు ఇంత దాకా వచ్చావు కదా! కంటిన్యూ చెయ్యు. ఆపొద్దు ఇక్కడి నుంచి. ఎన్ని కష్టాలొచ్చినా ముందుకెళ్ళిపో" అని చెప్పి ఎంకరేజ్ చేసేవాళ్ళు. అందరి ఆశీర్వాదము, బ్లెస్సింగ్స్, విషెస్ వల్ల వాడు సక్సెస్‌ఫుల్‌గా ఇప్పుడు గ్రూప్స్ 1, 2, 3, 4 క్లియర్ చేశాడు. థాంక్ యూ. నమస్కారం. నా పేరు అఖిల్ ఎర్ర. మాది దోమచంద గ్రామం, ఎర్గట్ల మండలం, నిజామాబాద్ డిస్ట్రిక్ట్. ఇటీవల రిలీజ్ అయిన గ్రూప్ 2 ఫలితాలలో నాకు 6th ర్యాంక్ రావడం జరిగింది ఓపెన్ కేటగిరీలో. నేను నాదొచ్చేసి ఇంజినీరింగ్ బ్యాక్‌గ్రౌండ్ అండి. నేను వాసవి కాలేజ్ ఆఫ్ ఇంజినీరింగ్‌లో గ్రాడ్యుయేట్ అయ్యి తర్వాత సాఫ్ట్‌వేర్‌లో కొంతకాలం పనిచేశాను. ఆ తర్వాత నేను పబ్లిక్ సర్వీసెస్ ఎగ్జామ్స్ రాయడం జరిగింది. ఇనిషియల్లీ నేను యూపీఎస్సీ రాశాను. తర్వాత మన టీజీపీఎస్సీ నోటిఫికేషన్స్ పడ్డప్పుడు గ్రూప్ 1, గ్రూప్ 2, గ్రూప్ 3, గ్రూప్ 4వి అప్లై చేసి వాటికి ఎగ్జామ్స్ రాయడం జరిగింది. ఆ తర్వాత మొన్న ఫలితాలలో అలాగే గ్రూప్ 3లో వచ్చేసి 31st ర్యాంక్ వచ్చింది. గ్రూప్ 4లో వచ్చేసి 14th ర్యాంక్ వచ్చింది. ప్రస్తుతం నేను గ్రూప్ 4లో వచ్చిన జూనియర్ అసిస్టెంట్‌గా వర్క్ చేస్తున్నాను రిజిస్ట్రేషన్ అండ్ స్టాంప్స్ డిపార్ట్మెంట్‌లో, డిస్ట్రిక్ట్ రిజిస్ట్రార్ ఆఫీస్ హైదరాబాద్‌లో. నేను 5 ఇయర్స్‌గా ప్రిపేర్ అవుతున్నాను. ఇనిషియల్లీ ఒక 3 ఇయర్స్ వచ్చేసి యూపీఎస్సీకి ప్రిపేర్ అయ్యాను. 3 అటెంప్ట్స్ ఇచ్చాను. 3 మెయిన్స్ రాశాను యూపీఎస్సీ మెయిన్స్. ఆ తర్వాత గ్రూప్స్‌కి ప్రిపేర్ అవ్వడం జరిగింది. గ్రూప్ 1, గ్రూప్ 2, గ్రూప్ 3, గ్రూప్ 4 లైన్‌గా రాయడం జరిగింది. ఇప్పుడు ఉద్యోగం చేస్తూనే ప్రిపేర్ అయ్యారా ఇంటి దగ్గర? లేకపోతే సెలవు ఏమన్నా పెట్టారా? ఇనీషియల్ ఫేజెస్‌లో నేను కొంచెం వర్క్ చేసి ట్రై చేశాను ప్రిపేర్ అవ్వడానికి యూపీఎస్సీకి. అట్లా కొంచెం డిఫికల్ట్‌గా అనిపియడంతో తర్వాత జాబ్ మానేసి ప్రిపేర్ చేయడం జరిగింది. మీరు గ్రూప్స్‌కి ప్రిపేర్ అవ్వడానికి మీకు ఇన్స్పిరేషన్ ఎవరు? ఇన్స్పిరేషన్ అంటూ స్పెసిఫిక్‌గా 1 పర్సన్‌కి పాయింట్ ఔట్ చేయలేను. కానీ నా జర్నీలో నేను ఇంజినీరింగ్ చదువుకున్న టైమ్స్‌లో నేను ఎన్‌జీఓస్‌కి వర్క్ చేయడం జరిగింది. ఎన్ఎస్ఎస్‌కి వర్క్ చేయడం జరిగింది. క్లోత్ డిస్ట్రిబ్యూషన్స్ డ్రైవ్స్ చేయడము, ట్రీ ప్లాంటేషన్ డ్రైవ్ హరితహారం చేయడము,
మళ్ళా వచ్చేసి పిల్లలకి ఆర్ఫనేజెస్కి వెళ్ళి ఆ పిల్లలకి 9th 10th క్లాస్ పిల్లలకి కెరియర్ గైడెన్స్ ఇవ్వడం కానీ ఇట్లాంటి టీచ్ ఫర్ ప్రోగ్రామ్స్ అంటే పిల్లలకి ఏదైనా వీకెండ్స్ వెళ్ళి వేరేవి నేర్పించడము, ఆర్ట్స్ అటు సైడ్ ఇలాంటి ప్రోగ్రామ్స్ చేయడం జరిగింది. సో ఆ ప్రాసెస్లో నాకు కొంచెం ఎందుకు పబ్లిక్ సర్వీస్ సైడ్ పబ్లిక్కి సేవ చేయాలి అనే ఇంట్రెస్ట్ కొంచెం పెరిగింది. ఆ తర్వాత నుండి నేను పబ్లిక్ సర్వీస్ ఎగ్జామ్స్ ఎందుకు పర్సూ చేయొద్దు, మనకు ఒక కెరియర్ ఇటు సైడ్ కూడా ఉంది కదా, జనాలకు సేవ చేయొచ్చు కదా ఈ పాత్లో అని చెప్పేసి అప్పటి నుండి ఎగ్జామ్స్కి కొద్దిగా ప్రిపేర్ అవ్వడం జరిగింది. మీ పేరెంట్స్ సహకారం, మీ ఫ్యామిలీ సహకారం ఎలా ఉంది? ఈ జర్నీలో మోస్ట్ ఇంపార్టెంట్ రోల్ ప్లే చేశారు మా పేరెంట్స్. మా మదర్ కానీ ఫాదర్ కానీ కాన్స్టెంట్గా సపోర్టివ్గానే ఉన్నారు. ఇంత కాలం అయినప్పటికీ కూడా తోటి వాళ్ళు చాలా కెరియర్లో ముందుకెళ్ళిపోతున్నప్పుడు మాస్టర్స్ చేయడం కానీ, జాబ్ చేయడం కానీ, బయటకు వెళ్ళిపోవడం, బయట కంట్రీస్కి వెళ్ళిపోవడం చేసినప్పటికి కూడా డిస్పైట్ నేను ఇన్ని ఫెయిల్యూర్స్ ఫేస్ చేసినప్పుడు కూడా మా మదర్ కాన్స్టెంట్గా సపోర్టివ్గా ఉండడం, మా ఫాదర్ కాన్స్టెంట్గా సపోర్టివ్గా ఉండడం నాకు చాలా పెద్ద రోల్ ప్లే చేసింది జర్నీలో. అలాగే మా మామయ్య, మా పెద్ద మామయ్య కానీ, చిన్న మామయ్య కానీ, మా బాబాయ్ కానీ వీళ్ళు ఎంతమంది నెగిటివ్ క్రిటిసిజం చేసినప్పటికి కూడా, ఎంతమంది నెగిటివ్గా ఫీడ్బ్యాక్ మాట్లాడినప్పుడు కూడా అది వాళ్ళు నన్ను ఎప్పటికీ ప్రోత్సహిస్తూనే ఉన్నాడు. ఎగ్జామ్స్ రాయి అని చెప్పేసి ఎప్పుడు నన్ను డిప్రెస్డ్గా ఫీల్ అవ్వనివ్వలేదు, సపోర్టివ్గానే ఉన్నారు. మీ లక్ష్యం ఏంటి? నేను సివిల్స్ క్లియర్ చేద్దాం అనుకుంటున్నాను. పైగా నేను 3 times ఫెయిల్ అయ్యాక ఐ వాంట్ టు గివ్ మై బెస్ట్ ఎఫర్ట్స్ టు క్లియర్ ద ఎగ్జామ్ విచ్ హస్ ఫెయిల్డ్ మీ 3 times అండి. యువతకు మీరు ఇచ్చే సందేశం? యువతకి బ్రాడర్ సజెషన్ అంటే మీకు నచ్చింది మీరు పర్సూ చేయడానికి ట్రై చేయండి. ఫెయిల్యూర్స్ అనేవి ఒకవేళ మీరు కొత్త పాత్లో వెళ్తే మీకు ఫెయిల్యూర్స్ అనేవి వస్తూనే ఉంటాయి. ఆ ఫెయిల్యూర్స్ వచ్చినప్పుడు మనం వెనకడుగేసి, ఆ క్రిటిసిజమ్స్ వచ్చినప్పుడు మనం వెనకడుగేస్తే సక్సెస్ అవ్వలేము. వీలైనంత వరకు ఆ క్రిటిసిజమ్స్ని ఫేస్ చేసి ముందుకెళ్తే మనకి సక్సెస్ అనేది వస్తుంది. కానీ స్పెసిఫిక్గా పబ్లిక్ సర్వీస్ సైడ్ యువతకి నేనేం చెప్పదలుచుకున్నానంటే మోస్ట్ ఇంపార్టెంట్ ఈ ఎగ్జామ్స్ ప్రాసెస్లో కన్సిస్టెన్సీ అండి. కన్సిస్టెంట్గా ఎఫర్ట్స్ పెడుతూనే ఉండాలి. డైలీ ఎఫర్ట్స్ కానీ, మంత్లీ ఎఫర్ట్స్ కానీ, ఒక ఎగ్జామ్కి కావాల్సిన ఎఫర్ట్స్. అలాగే ఫెయిల్యూర్స్ అనేవి వస్తాయండి ఈ జర్నీలో. ఆ ఫెయిల్యూర్స్ని మనము ఎంత లర్నింగ్ కర్వ్స్గా తీసుకుంటే అంత బాగుపడుతుంది. ఎవ్రీ ఫెయిల్యూర్ని వీ హ్యావ్ టు ట్రీట్ ఇట్ యాజ్ అ లర్నింగ్ కర్వ్. సంథింగ్ ఆర్ ద అదర్ మనం దాన్ని నేర్చుకోవడానికి ఉంటుంది. అది నేర్చుకొని ముందుకెళ్తే మనకి చాలా ఉపయోగపడుతుందండి. లాస్ట్లీ ఈ పబ్లిక్ సర్వీస్ సైడ్ ఎవరైనా ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు చాలామంది ఉంటారు. ఈ సైడ్ ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు, చాలా ఇన్ఫర్మేషన్ తెలుసుకుందాం అనుకున్న వాళ్ళు, లేదా కొంచెం ఫెయిల్యూర్స్ ఫేస్ చేసిన వాళ్ళు మన మండలంలోనే కావచ్చు, మన డిస్టిక్లోనే కావచ్చు, లేదా ఇంకా వేరే దగ్గర అయినా కావచ్చు, ఏదైనా గైడెన్స్ ఎప్పటికైనా గైడెన్స్ కానీ, సపోర్ట్ కానీ ఉంటే నన్ను రీచ్ అవుట్ అవ్వచ్చు. ఎందుకంటే నేను కూడా అదే పొజిషన్ వచ్చినా కాబట్టి నేను ఆ పెయిన్ కానీ, ఆ జర్నీ కానీ అర్థం చేసుకోగలుగుతాను. నాకు అంత తెలియకపోయి ఉండొచ్చు, బట్ ఏదైతే నాకు తెలుసు, నా ఎక్స్పీరియన్స్, నా లెర్నింగ్స్ ఉన్నాయో అవి నేను ఎప్పటికైనా షేర్ చేసుకోవడానికి రెడీ ఎవరితోనైనా. థ్యాంక్ యూ అండి. K6 మీడియా ఇంకా NCN మీడియా నాకు ఈ జర్నీ షేర్ చేసుకోవడానికి ఆపర్చునిటీ ఇచ్చినందుకు చాలా ధన్యవాదాలు తెలియజేస్తున్నాను.